టీటీడీ దేవస్థానంలో గత ప్రభుత్వంలో జరిగిన కల్తీ నెయ్యి ఆరోపణపై ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి కూటమి నేతల ఆధ్వర్యంలో ఏలూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద మహాపాపం నిజమనే కార్యక్రమంపై నిరసన వ్యక్తం చేశారు. ముందుగా కూటమి నేతలంతా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అనంతరం గుడిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కల్తీ నెయ్యి ఆరోపణలపై ప్రభుత్వం ఏనాటికైనా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న రాజకీయ నాయకులు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని అన్నారు. వైసీపీ నేతలు కల్తీ జరగలేదని వివిధ రకాలుగా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం పరంగా కల్తీ నెయ్యిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకుని తగిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటారని అన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్తీ నెయ్యి కేసులో ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే విషయం బయటకు వచ్చిందో దాని మీద సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అనేక మార్లు మరి మీడియా సమావేశాలు పెట్టి ఎటువంటిది జరగలేదని చెప్పి మరి యాంటిసిపేటరీ బెయిల్కి కానీ అదేవిధంగా కుట్రపూరితంగా మేమందరం ఏదో వాళ్ళ మీద అభియోగాలు మోపుతున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా అనేక పర్యాయాల నాయకులందరూ కూడా చెప్పారు. మరి వాళ్ళు తప్పు చేయనప్పుడు నిర్భయంగా మేము తప్పు చేయలేదు, మీరు ఏదైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు అని చెప్పచ్చు. ఇది కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచవ్యాప్తంగా మరి ఏదైతే ఆ 7 కొండల వెంకటేశ్వర ఉన్నారో ఆయన కోసం ప్రపంచవ్యాప్తంగా మరి భక్తులందరూ కూడా ఏ విధంగా అయితే విశిష్టత వెంకటేశ్వర స్వామికి ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ కూడా సిబిఐ ద్వారా సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఆ సిట్లో ఈ రోజున ఛార్జ్ షీట్ ఫైల్ చేయగా దాంట్లో ఏదైతే వాళ్ళు కంపెనీకి ఇచ్చారో బోలే బాబాకని ఆ కంపెనీకి అసలు నెయ్యి తయారు చేసే హక్కు కానీ వాళ్ళకి టర్న్ ఓవర్ కానీ వాళ్ళకి కానీ అక్కడ ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ లేదు. అందులో ఉట్టిన రసాయనాలతో ఆ నెయ్యిని తయారు చేసి మరి గత ప్రభుత్వం హయాంలో 60 లక్షల టన్నుల నెయ్యిని కానీ ఇతర ప్రసాదాలు కానీ తయారు చేయడం జరిగింది. మరి అవన్నీ కూడా భక్తులకి ఆల్రెడీ అవన్నీ కూడా ఇవ్వడం జరిగిపోయింది. వాళ్ళు ఆ ప్రసాదాన్ని ఆస్వాదించడం కూడా అయిపోయింది. మరి భక్తుల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయనేది ఆ రోజున అవ్వచ్చు, ఈ రోజున అవ్వచ్చు, మరి వాళ్ళందరికీ కూడా తెలిసిన తర్వాత మరి ఈ వైసీపీ ప్రభుత్వంలో నాయకులు చేసిన పనికి మరి క్షమాపణ అనేది ఉండదు. ఏదైతే ఆ వెంకటేశ్వర స్వామి దాని ప్రసాదంలో కూడా కల్తీ చేయటం ఎంత నేరం అనేది ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో మరి మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాలి. వాళ్ళు అధికారం కోసం ఏదన్నా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల నాశనం అయిపోయినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయినా పర్వాలేదు, మనకు అధికారమే కావాలనుకోవటానికి వాళ్ళు ఏ విధంగా చేస్తారనేది తెలియాలనే ఉద్దేశంతోనే ప్రజలందరికీ కూడా మేము వివరించాలనే ఉద్దేశంతోనే ఈరోజు సిట్ ఏదైతే ఆ ఛార్జీ షీట్లో పొందుపరిచిందో ఆ విషయాలన్నీ కూడా ప్రజలకు వివరించాలని చెప్పి మేమంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలకు తెలియక కాదు, ప్రజలను వాళ్ళు మభ్య పెడతానికి ఇవాళ సాక్షి పేపర్లో ఏమీ జరగలేదు కల్తీ అని ఇచ్చినట్టు చెప్తున్నారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇందులో కల్తీ జరిగింది, సిట్ కూడా ఇచ్చిందని చెప్పి అయ్యో అని చెప్పి అందరూ కూడా ఆ వైసీపీ మీద ఏదైతే ఆ ప్రభుత్వం ఉందో అంటే భక్తుల మనోభావాలు కాదు, ప్రసాదాలలో కూడా ఇటువంటి చేస్తదా ప్రభుత్వం అని చెప్పి వాళ్ళంతా నివ్వెరపోతుంటే వీళ్ళు ఏమీ చేయనట్టు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా ప్రజలందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే మేము ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరైతే ఉన్నారో నిందితుల మీద చర్య తీసుకుంటారు. దీంట్లో ఎంతైతే కుంభకోణం జరిగిందో, కొన్ని కోట్లాను కోట్ల కుంభకోణం జరిగిందో అదంతా కూడా వాళ్ళతో కట్టిస్తారు. అదేవిధంగా పరకామని కూడా ఏదైతే ఆ విషయం జరిగిందో వాళ్ళ మధ్యవర్తుల ద్వారా ఏంటంటే దొంగతనం జరిగినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగతనం జరిగినా కూడా దాన్ని మధ్యవర్తుల ద్వారా రాజీ చేసి కేసు ఎత్తేయడం అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు.
వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ వేరే గుడిలో కానీ దొంగతనం జరిగితే డెఫినెట్గా కేసు కట్టి ఆ దేవుడి యొక్క సొమ్ము కాజేసినట్టు శిక్షార్హుడిగా ఆడికి శిక్ష పడేటట్టుగా చేయవలసిన ప్రభుత్వమే మధ్యవర్తిగా వ్యవహరించి లేవన్నదని కూడా మనం చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసే తప్పుల్ని ప్రజలకు తెలియపరిస్తే రాబోయే రోజుల్లో వాళ్ళని ఏ విధంగా అయితే వచ్చి అడిగినప్పుడు ఈ విధమైన ప్రశ్నలన్నీ కూడా ప్రజలు వేయాలన్న ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వానికి కానీ వైసీపీ నాయకులకు కానీ ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు లేదనేది ప్రజలందరికీ కూడా తెలియడానికే. అసలు వైసీపీ అనేది రాజకీయ పార్టీయే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు విద్వేషాలు సృష్టిస్తూ మతాల మధ్యన కులాల మధ్యన ఏ విధంగా చేస్తున్నాడని ప్రజలందరూ కూడా తెలియాలి. ఒక్కొక్క విషయంలో కూడా అన్నీ అంటే రేపు కల్తీ మద్యం విషయంలో కూడా ఏ విధంగా అది బయటపడుతుందో అది కూడా తేడతెల్లం అవ్వచ్చు. డెఫినెట్గా ఈ లడ్డూ విషయంలో చేసిన దానికి ఇప్పటికైనా వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి క్షమాపణ అయింది, మేము చేసిన తప్పు అని చెప్పి ఒప్పుకుంటే కనీసం ప్రజలు కొద్దిగా క్షమిస్తారని సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో అది వాస్తవం అని ఈరోజు తెలిసినందుకు వాళ్ళు లెంపలేసుకోవాలి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆ నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున ఏదైతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క ఆలయంలో జరిగినటువంటి జంతు కొవ్వు అవశేషాల గురించి వైసీపీ పార్టీ వాళ్ళు రకరకాలుగా కామెంట్ చేస్తున్నటువంటి తరుణంలో ఈవేళ ఏదైతే సిట్ కానీ ఈవేళ విచారణ చేసినటువంటి సంస్థలన్నీ కూడా వారు చెప్పిన దాన్ని తప్పు అని నిరూపించడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారు, ఉప ముఖ్యమంత్రి వారు ఆ యొక్క లడ్డూ ప్రసాదాల్లో ఉన్నటువంటి జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనే దానికి ఇది ఒక పెద్ద తార్కాణంగా మనం పేర్కోవాలా. రాబోయేటువంటి రోజుల్లో భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకోకుండా ఆలయ పవిత్రతను కాపాడుకుంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏర్పాట్ల విషయంలో యావత్తు భక్తి జన సందోహం అంతా కూడా సంతృప్తిగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో లేనిపోయిన ఆరోపణలతోటి అవాకులు చావకులు పేలుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇది చెంపపెట్టుగా కాబోతోంది. రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి ఏదైతే ఆలయాల పవిత్రతను కాపాడాల్సినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి గత ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసింది అన్నీ కూడా వాళ్ళు క్షమార్హులే అని చెప్పేసి మేమందరం కూడా కూటమి తరఫున తెలియజేస్తున్నాం.